కిడ్నీ బాధితులు జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు పలు జాగ్రత్తలు పాటించాలని అపోలో ఆసుపత్రి సర్జన్ డాక్టర్ జీవి రావు అన్నారు. విదేశాల్లో మాదిరిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కు చట్టాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా దేశంలో మార్పులు తీసుకువస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. కిడ్నీ మార్పిడికి భారత్లో చట్టాలు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయని, పత్రాలు ఆమోదయోగ్యం కావడానికి నెలల సమయం పడుతోందని, ఫలితంగా కిడ్నీ రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఇక విదేశాల్లో ఆసుపత్రికి నేరుగా కిడ్నీలు దానం చేస్తుంటారని, అవసరం ఉన్నవారు వాటిని వినియోగించుకోవటం ద్వారా జీవనాన్ని మెరుగుపరుచుకుంటారని తెలిపారు. మన డెమోక్రసీ కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది అవర్ డెమోక్రసీ. సో దేంతోనైనా మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలంటే most important thing is media. So we are all requesting you that ఒకటి ఇందాక డాక్టర్ చటర్జీ గారు, రమణ గారు చెప్పినట్టు మనకి ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ ఉన్నాల్లో ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ప్లాంట్ 10 to 15% ఆఫ్ ద పేషెంట్స్. ఆల్ రిమైనింగ్ ఆర్ దే ఆర్ డైయింగ్ అండ్ డయాలసిస్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ వితౌట్ డయాలసిస్. సో దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ ఒకటి, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవేర్నెస్ అబౌట్ ది కెడావర్ డోనర్స్. అంటే బ్రెయిన్ డెడ్ మనకున్న ఇప్పుడు లీగల్ సిస్టంలో ఓన్లీ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుంచి మాత్రమే ఆర్గాన్స్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయగలరు. కానీ వాళ్ళలో కూడా చాలామంది ముందుకు వచ్చి ఆర్గాన్ డొనేషన్ చేయలేకపోవటం వల్ల మనకి ఆర్గాన్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది సార్. అలానే లివింగ్ డోనర్లో కూడా మనకి బాగా రిజిడ్ లాస్ ఉన్నాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వగలరు. అది కూడా ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ టేకింగ్ మంత్స్. అంటే పర్మిషన్స్, సో మెనీ పర్మిషన్స్ వీ హ్యావ్ టు గెట్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇనిషియల్గా ఇస్తామని వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా మంత్స్ బట్టి భయపెట్టిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు.